హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టార్గెట్ కాకి యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ జ్యోతి. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న అభ్యర్థులైతే మన టార్గెట్ కాకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే టాపిక్లోకి వెళ్ళే కంటే ముందుగా అభ్యర్థులకు చిన్న ఇన్ఫర్మేషన్. ఏపీలో వచ్చినటువంటి ఫారెస్ట్ నోటిఫికేషన్కి యూజ్ అయ్యేలాగా మన టార్గెట్ కాకి యూట్యూబ్ ఛానల్లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అండ్ వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేది అందించడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. మీరు దీనికి ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. దీనికి మీరు చేయాల్సిందల్లా మన టార్గెట్ కాకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ప్లే స్టోర్లో మన టార్గెట్ కాకి యాప్ అనేది అవైలబుల్లో ఉంది. మన టార్గెట్ కాకి యాప్లో ఎస్ఎస్సి కోర్సు, ఎస్ఐపిసి కోర్సు, గ్రూప్ డి, ఆర్ఆర్బి గ్రూప్ డి కోర్సు ఇవనేవి చాలా తక్కువ ధరకే అందించడం జరుగుతుంది. ప్లే స్టోర్ నుంచి మన టార్గెట్ కాకి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సిన కోర్స్ తీసుకొని క్లాసెస్ అనేవి వినొచ్చు. ఇక టాపిక్లోకి వెళ్తే మనం గత కొన్ని రోజులుగా ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది చెప్పుకుంటున్నాం. ఇండియన్ జాగ్రఫీలోని సెకండ్ చాప్టర్ అయినటువంటి నైసర్గిక స్వరూపం, భారతదేశ నైసర్గిక స్వరూపానికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది చెప్పుకుంటా ఉన్నాము. అందులో భాగంగా మనకు హిమాలయాలు, తర్వాత బృహత్తర మైదానాలు, ఆ తర్వాత థార్ ఎడారి అనేవి, వీటిపైన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి అయిపోయినాయి. ప్రస్తుతం నిన్నటి వీడియోలో మనము ద్వీపకల్ప పీఠభూమికి సంబంధించి హాఫ్ ఆఫ్ ది పార్ట్ అంటే ఒక సగం వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చెప్పుకున్నాము. ఇక మిగిలిన అంటే దక్కన్, ఉత్తర దక్కన్, తర్వాత దక్షిణ దక్కను, తూర్పు కన్మలు, పశ్చిమ కన్మల గురించి చెప్పుకుంటే మనకు ఈ ద్వీపకల్ప పీఠభూమి అనేది ఈ టాపిక్ అనేది అయిపోతుంది. అంటే వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చెప్పుకుంటే ఈ టాపిక్ అయిపోతుంది. ఓకే, సో అందులో భాగంగా మరి మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఈ క్రింది వానిలో పాంచ్మరి అండి, ఓకే, పాంచ్మరి వేసవి విడిది కేంద్రం ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. ఓకే, మరి ఆప్షన్స్ చూస్తే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బస్తర్ పీఠభూమి, సెకండ్ ఆప్షన్ మహారాష్ట్ర పీఠభూమి, థర్డ్ ఆప్షన్ సాత్పురా శ్రేణులు, ఫోర్త్ ఆప్షన్ గర్జాట్ కొండలు. ఓకే, మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పుకునే కంటే ముందుగా మనము ఈ దక్కన్ పీఠభూమి గురించి చెప్పుకుందాం. ఓకే, అంటే ఈ దక్కన్ పీఠభూమి అనేది ఏంటి అని అంటే, మనకు ఇప్పుడు భారతదేశం ఏదైతే ఉందో ఆ భారతదేశానికి ఈ తూర్పు కనుమలు, తర్వాత పశ్చిమ కనుమలు, ఈ పశ్చిమ కనుమలు, తర్వాత ఈ తూర్పు కనుమలు ఏవైతే ఉంటాయో ఈ తూర్పు కనుమలకు, పశ్చిమ కనుమలకు అండ్ ఈ సాత్పురా శ్రేణులకు మధ్య త్రిభుజాకారంలో విస్తరించినటువంటి భూభాగాన్ని ఏమంటారు అని అంటే దక్కన్ పీఠభూమి అని చెప్పేసి అని అంటారు. ఓకే, మరి ఈ దక్కన్ పీఠభూమి అనేది ద్వీపకల్ప పీఠభూమిలోనే అతి పెద్ద మరియు అతి పురాతన భూభాగంగా చెప్తారు. ఓకే, నిన్నటి వీడియోలో, గత వీడియోలో నేను ఏమని చెప్పాను, ఈ ద్వీపకల్ప పీఠభూమి అనేది మొత్తం అన్ని నైసర్గిక స్వరూపాల్లోనే అతి పురాతనమైన మరియు అతి పెద్ద భూభాగం అని చెప్పేసి చెప్పాను. అయితే ఇప్పుడు ఆ ద్వీపకల్ప పీఠభూమిలోనే కాకుండా మొత్తం మన భారతదేశంలోనే అతిపెద్ద మరియు అతి పురాతన భూభాగం ఏంటి అని అంటే ఈ దక్కన్ పీఠభూమిని చెప్తారు. ఓకే, ఈ దక్కన్ పీఠభూమి మన భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద మరియు అతి పురాతన భూభాగం. మరి అతిపెద్ద అని అంటున్నాను, అతిపెద్ద అని అంటే మరి ఎంత విస్తీర్ణం అనేది కలిగి ఉంది అని అంటే దాదాపుగా 5 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అనేది కలిగి ఉంది. అంటే 8 రాష్ట్రాల్లో ఈ దక్కన్ పీఠభూమి అనేది విస్తరించి ఉందండి. ఓకే, ఇదంతా దక్కన్ పీఠభూమి. ఓకే, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, డెక్కన్ ప్లాట్యూ అని చెప్పేసి అంటారు కదా. సో ఈ డెక్కన్ ప్లాట్యూ అనేది దాదాపుగా 5 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో 8 రాష్ట్రాల్లో విస్తరించి ఉండడం జరిగింది. ఓకే, మరి ఈ దక్కన్ పీఠభూమినే 2 భాగాలుగా విభజించడం జరిగింది. అవి ఏంటి అని అంటే, ఒకటి ఉత్తర దక్కన్, ఓకే, 2 భాగాలుగా విభజించడం జరిగింది అని అంటున్నాను కదా. ఒకటి ఏంటి అని అంటే ఉత్తర దక్కన్, ఓకే, నార్త్ డెక్కన్ అండి. ఓకే, ఉత్తర దక్కన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి దక్షిణ దక్కన్. ఓకే, మరి ఇప్పుడు మనము ఈ ఉత్తర దక్కన్ గురించి చెప్పుకుంటే, ఈ ఉత్తర దక్కన్ అనేది మనకు ఈ ఉత్తర దక్కన్లో ఏమేమి ఉంటాయి అని అంటే సాత్పురా శ్రేణులు, తర్వాత మనకు మహారాష్ట్ర పీఠభూమి, ఆ తర్వాత ఛత్తీస్గఢ్ మైదానము, మహానది బేసిన్ అంటే మహానది పరివాహక ప్రాంతము, గర్జాట్ కొండలు అండ్ దండకారణ్యం. ఈ దండకారణ్యాన్నే ఏమంటారు అంటే బస్తర్ పీఠభూమి అని అంటారు. ఇవన్నీ ఎందులో భాగము అని అంటే ఈ ఉత్తర దక్కన్లో భాగం. ఓకే, మరి ఇక్కడ రాస్తున్నానండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఉత్తర దక్కన్లో ఏమేమి ఉంటాయి అని అంటే సాత్పురా పర్వతాలు అన్నిటి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సెకండ్ వన్ వచ్చేసి మహారాష్ట్ర పీఠభూమి, థర్డ్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే మనకు ఈ ఛత్తీస్గఢ్ మైదానం అండి, తర్వాత మహానది బేసిన్, మహానది పరివాహక ప్రాంతము అని చెప్పేసి అని అంటారు, మహానది బేసిన్.
ఓకే, తర్వాత 5th వన్ ఏంటి అని అంటే గర్జాట్ కొండలు. తర్వాత 6th వన్ వచ్చేసి మనకేంటి అంటే దండకారణ్యం. వీటిని ఏమంటారు, ఈ దండకారణ్యం ఏమంటారు అంటే బస్తర్ పీఠభూమి అని చెప్పేసి చెప్తారు. ఇవన్నీ ఎందులో భాగము అని అంటే మనకు ఉత్తర దక్కన్లో భాగం. ఈ ఉత్తర దక్కన్ అనేది ఏంటిది, మనకు దక్కన్ పీఠభూమినే ఉత్తర దక్కన్ దక్షిణ దక్కన్గా విభజించారని చెప్పేసి చెప్పుకున్నాం. సో ఈ ఉత్తర దక్కన్లో ఉన్నటువంటి ఈ సాత్పురా శ్రేణులు, తర్వాత మహారాష్ట్ర పీఠభూమి అనేది కొంతమేర ఇంపార్టెంట్, తర్వాత ఈ గర్జాట్ కొండలు ఏవైతే ఉంటాయో ఇవి కూడా ఇంపార్టెంట్. మరి ఈ సాత్పురా పర్వతాల గురించి కొంత చెప్పుకుంటే, ఈ సాత్పురా పర్వతాలు అనేవి మనకు దీని అర్థం ఏంటి అని అంటే 7 కొండలు అని చెప్పేసి అర్థం అండి. ఓకే, 7 పర్వతాలు లేదా 7 కొండలు అని చెప్పేసి అర్థం. సాత్పురా అంటే అర్థం ఏంటండి, 7 పర్వతాలు అని చెప్పేసి అర్థం. ఈ సాత్పురా పర్వతాలు అనేవి నర్మదా మరియు తపతి నది మధ్యలో విస్తరించి ఉండడం జరిగింది. ఈ సాత్పురా పర్వతాలు అనేవి ఎక్కడ విస్తరించి ఉన్నాయి అని అంటే నర్మదా మరియు తపతి అండి. ఈ తపతి నదుల మధ్య ఈ సాత్పురా పర్వతాలు అనేవి విస్తరించి ఉన్నాయి. మరి ఏ రాష్ట్రాలు అని అంటే గుజరాత్, మహారాష్ట్ర, తర్వాత మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో దాదాపుగా 900 కిలోమీటర్ల మేర విస్తీర్ణంతో ఈ సాత్పురా పర్వతాలు అనేటివి విస్తరించి ఉండడం జరిగింది. ఈ సాత్పురా పర్వతాలనే ఒక్కో ప్రాంతంలో ఎలా పిలుస్తారు అంటే, ఈ సాత్పురా పర్వతాలను పశ్చిమాన ఏమని పిలుస్తారు అని అంటే రాజ్ పిప్లా కొండలు అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, ఈ సాత్పురా పర్వతాలను పశ్చిమాన ఏమని పిలుస్తారు అని అంటే, సాత్పురా పర్వతాలను పశ్చిమాన ఏమని పిలుస్తారు అని అంటే రాజ్ పిప్లా కొండలు అని చెప్పేసి పిలుస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, రాజ్ పిప్లా కొండలు. ఓకే, మరి తూర్పున ఏమని పిలుస్తారు అంటే మైకా శ్రేణులు అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, మైకా శ్రేణులు. తర్వాత మనకు ఉత్తరాన వచ్చేసి అసిర్గర్ కొండలు అని చెప్పేసి పిలుస్తారు. అసిర్గర్ కొండలు. తర్వాత దక్షిణాన వచ్చేసి గవిల్గర్ కొండలు అని చెప్పేసి పిలుస్తారు. ఇవన్నీ కూడా ఏంటి అని అంటే ఈ సాత్పురా పర్వతాలకు ఉన్నటువంటి పేర్లు. ఓకే, మరి ఈ సాత్పురా పర్వతాల్లోనే ఎత్తైన శిఖరం ఏంటి అని అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ధూప్గర్ అనే శిఖరం ఉంటుంది. ఓకే, ధూప్గర్ అనే శిఖరం. ఓకే, దీని యొక్క ఎత్తు ఎంత అంటే 1350 మీటర్ల ఎత్తు అనేది ఉండడం జరిగింది. గతం వీడియోలో అంటే లాస్ట్ వీడియోలో నేను ఏమని చెప్పాను అని అంటే ఆరావళి పర్వతాల్లో ఎత్తైన శిఖరం ఏంటి, ఆరావళి పర్వతాల్లో ఎత్తైన శిఖరం మనకు గురు శిఖర్. ఈ గురు శిఖర్ అనేది ఎక్కడ ఉంటుంది, రాజస్థాన్లోని సిరోహి జిల్లాలో ఈ గురు శిఖర్ అనే శిఖరం అనేది ఉండడం జరిగింది. ఇది ఎక్కడ పర్టికులర్గా చెప్పాలంటే ఆరావళి పర్వతాల్లోని అబూ కొండల్లో ఈ గురు శిఖర్ అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్పాను. దీని యొక్క ఎత్తు ఎంత అని చెప్పాను, 1722 మీటర్లు. ఓకే, మరి వింధ్యా పర్వతాల్లో ఎత్తైన శిఖరం ఏంటి, వింధ్యా పర్వతాల్లో ఎత్తైన శిఖరం వచ్చేసి పావ్గఢ్. ఓకే, పావ్గఢ్. దీని యొక్క ఎత్తు ఎంత, 829 మీటర్లు అనేది ఉండడం జరిగింది. ఓకే, మరి ఇప్పుడు సాత్పురా పర్వతాల్లో ఎత్తైన శిఖరం ఏంటి అంటే ధూప్గర్. ఓకే, దీని యొక్క ఎత్తు ఎంత, 1350 మీటర్లు. ఇది ఎక్కడ ఉంటుంది అని అంటే మహదేవ్ కొండల్లో ఉండడం జరిగింది. ఓకే, సాత్పురా పర్వతాల్లోని మహదేవ్ కొండల్లో ఉన్నదే ఈ ధూప్గర్ శిఖరం. ఇది మొత్తం సాత్పురా శ్రేణుల్లో ఎత్తైన శిఖరం. ఇక్కడే మనకు పాంచమరి అనే వేసవి విడిది కేంద్రం ఉండడం జరిగింది. పాంచమరి అంటారండి, లేదా పంచమరి అని కూడా అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, ఈ పాంచమరి వేసవి విడిది కేంద్రం అనేది ఉంది. దీన్నే ఏమంటారు అంటే వేసవి విడిది కేంద్రం. దీన్నే ఏమంటారు అని అంటే సాత్పురా రాణి అని చెప్పేసి పిలుస్తారు. క్వీన్ ఆఫ్ సాత్పురా అని చెప్పేసి పిలుస్తారు. ఏది పంచమరి లేదా పాంచమరి వేసవి విడిది కేంద్రాన్ని క్వీన్ ఆఫ్ సాత్పురా అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, మనం ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, ఈ క్రింది వానిలో పాంచమరి వేసవి విడిది కేంద్రం ఎక్కడుంది అని అంటున్నాడు. ఓకే, మరి ఎక్కడండి, సాత్పురా శ్రేణుల్లో ఈ పాంచమరి వేసవి విడిది కేంద్రం అనేది ఉంది. ఓకే, ఇది ఈ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. మనకు ఫస్ట్ క్వశ్చన్కి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఈ క్రింది వానిలో ఒడిషా ఉన్నత భూములు అని వేటిని పిలుస్తారు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకే, మరి ఆప్షన్స్ చూస్తే గర్జాట్ కొండలు, ఆప్షన్ 2 మహారాష్ట్ర పీఠభూమి, ఆప్షన్ 3 బస్తర్ పీఠభూమి, ఆప్షన్ 4 బేతుల్ పీఠభూమి. ఓకే, మరి ఈ గర్జాట్ కొండల గురించి చెప్పుకుంటే ఈ గర్జాట్ కొండలు అనేటివి చోటానాగ్పూర్ పీఠభూమి, తర్వాత ఛత్తీస్గఢ్ మైదానము, మహానది పరివాహక ప్రాంతం, మహానది మైదానం ఏదైతే ఉంటుందో వాటి మధ్యలో విస్తరించినవే ఈ గర్జాట్ కొండలు. వీటిని ఏమంటారు అంటే ఒడిషా ఉన్నత భూములు అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, ఒడిషా ఉన్నత భూములు. గర్జాట్ కొండల్లో ఉన్నటువంటి ఎత్తైన శిఖరం ఏంటి అని అంటే ఈ గర్జాట్ కొండల్లో ఉన్నటువంటి ఎత్తైన శిఖరం మలయగిరి అండి. ఓకే, మలయగిరి అనే శిఖరం ఉంటుంది. దీని యొక్క ఎత్తు ఎంత అంటే 1187 మీటర్ల ఎత్తు అనేది ఉండడం జరిగింది. ఓకే, అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ గర్జాట్ కొండల్లో ఉన్నటువంటి ప్రసిద్ధిగాంచిన ప్రాంతాలు ఏంటి అంటే కియోంజర్ అండ్ మయూర్భంజ్ అండి.
కియోంఝర్ అండ్ మయూర్భంజ్. ఓకే, ఇవి ఎందుకు ప్రసిద్ధిగాంచినవి అంటున్నానంటే ఇక్కడ ఇనుము మరియు ఈ రెండు ప్రాంతాల్లో ఇనుము మరియు మ్యాంగనీస్, ఓకే, ఇనుము మరియు మ్యాంగనీస్ అనేవి విరివిగా లభిస్తాయి అన్నమాట. ఈ ఇనుము మరియు మ్యాంగనీస్కు ప్రసిద్ధిగాంచిన ప్రదేశాలు ఈ కియోంఝర్ అండ్ మయూర్భంజ్. ఈ మయూర్భంజ్ గురించి చెప్పుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. తెలంగాణలో జరిగిన గ్రూప్ 1 ఫస్ట్ ప్రిలిమ్స్ ఏదైతే ఉంటుందో దాంట్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇటీవల GI ట్యాగ్ పొందిన కాయ్ చట్నీ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది అని చెప్పేసి అడిగాడు. మరి ఈ కాయ్ చట్నీ అంటే ఏంటి అంటే చీమలతో చేసే చట్నీ. ఓకే, రెడ్ యాంట్ చట్నీ అని అంటారు. ఇది ఎంతో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయంట ఆ చట్నీలో. సో దానికి GI ట్యాగ్ రావడం జరిగింది. మరి అది ఏ జిల్లాకు చెందింది అని అంటే మయూర్భంజ్ అనే జిల్లా. ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఒడిశాలో ఉంటుంది. ఓకే, ఇంపార్టెంట్. అండ్ అలాగే ఇక్కడ మనకు సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ అనేది ఉండడం జరిగింది. ఏది ఈ గర్జాట్ కొండల్లోనే సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ అనేది ఉంది. ఓకే, ఇది ఈ క్వశ్చన్ కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక మిగిలిన ఈ మహారాష్ట్ర పీఠభూమి గురించి చెప్పుకుంటే ఈ మహారాష్ట్ర పీఠభూమి అనేది ఎక్కువ మొత్తంగా మనకు మహారాష్ట్రలోనే విస్తరించి ఉంటుంది. అయితే ఈ మహారాష్ట్ర పీఠభూమి అనేది ఎక్కువగా బసాల్ట్ శిలలతోటి ఏర్పడడం చేత ఇక్కడ నేలలన్నీ కూడా నల్లరేగడి నేలలు అనేటివి ఎక్కువ ఉంటాయి. ఈ నల్లరేగడి నేలలు అనేటివి మనకు తెలిసిందే పత్తి పంటకు చాలా యోగ్యంగా ఉంటుంది. అలాగే ఈ మహారాష్ట్ర పీఠభూమి ఉత్తరంగా తపతి నది ప్రవహిస్తే ప్రధాన భాగం అంటే మహారాష్ట్ర పీఠభూమిలో ఉన్నటువంటి ప్రధాన భాగం అయితే ఎక్కువగా గోదావరి నది పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉంటుంది. అండ్ దక్షిణాన కొంత మేరకు భీమా నది అనేది ప్రవహిస్తుంది. ఈ భీమా నది ఏంటి అని అంటే కృష్ణా నదికి ఉపనది. ఓకే, అండ్ అలాగే ఈ మహారాష్ట్ర పీఠభూమిలోనే మనకు అజంతా కొండలు, సాత్మలా కొండలు, తర్వాత ఈ నిర్మల్ కొండలు అనేవి ఈ మహారాష్ట్ర పీఠభూమిలోనే ఉండడం జరిగింది. నెక్స్ట్ ఈ బస్తర్ పీఠభూమికి వస్తే ఈ బస్తర్ పీఠభూమిని ఏమని చెప్పుకున్నాము మనము? దండకారణ్యాన్నే మనం ఏమంటారు అని అంటే బస్తర్ పీఠభూమిగా చెప్తారు. ఈ దండకారణ్యం అనేది ఎక్కువగా ఎక్కడ అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంటుంది. కొంతమేర ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో విస్తరించి ఉండడం జరిగింది. ఈ దండకారణ్యంలోనే అంటే ఈ బస్తర్ పీఠభూమిలోనే మనకు ఇంద్రావతి అండ్ శబరి నదులు అనేవి ప్రవహిస్తాయి. ఈ ఇంద్రావతి నది గురించి చెప్పుకుంటే ఇంద్రావతి నది అనేది ఇంద్రావతి నది పైన ఉన్నటువంటి జలపాతం ఏంటి అని అంటే చిత్రకూట్ సరస్సు. ఓకే, చిత్రకూట్ సరస్సు అనే జలపాతం ఉంటుంది. చిత్రకూట్ జలపాతం అనేది ఉంటుంది. ఈ చిత్రకూట్ జలపాతాన్ని ఏమంటారు అని అంటే ఇండియన్ నయాగరా అని అంటారు. చిత్రకూట్ జలపాతం అనేది ఉంటుంది. దీన్నే ఏమంటారు అని అంటే ఇండియన్ నయాగరా అని అంటారు. మరి ఈ చిత్రకూట్ జలపాతం అనేది ఎక్కడ ఉంటుంది అని అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంటుంది. ఓకే, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంటుందండి. మరి మన తెలంగాణ నయాగరాని ఏ నదిని దేన్ని పిలుస్తారు అని అంటే ములుగు జిల్లాలోని వాజేడు మండలంలో ఉన్నటువంటి బొగతా వాటర్ ఫాల్ని ఏమంటారు అని అంటే తెలంగాణ నయాగరా అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. అండ్ అలాగే ఈ దండకారణ్యంలోనే మనకు అబుజ్మడ్ అనే కొండలు అనేటివి ఉంటాయి. రైట్, అంటే బస్తర్ పీఠభూమిలోనే అబుజ్మడ్ కొండలు అనేటివి ఉంటాయి. ఓకే, అబుజ్మడ్ కొండలు. ఈ అబుజ్మడ్ కొండల యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడనే మనకు బైలదిల్లా అనేది ఏంటి అంటే ఇది ఇనుము క్షేత్రం అండి. ఇనుప ఖనిజం అనేది విరివిగా లభిస్తుంది ఈ బైలదిల్లాలో. ఈ బైలదిల్లా అనే ఇనుప ఖనిజ క్షేత్రం అనేది ఎక్కడుంది అని అంటే ఈ అబుజ్మడ్ కొండల్లో ఉంటుంది. ఈ అబుజ్మడ్ కొండలు ఎక్కడున్నాయి అని అంటే మనకు దండకారణ్యం లేదా బస్తర్ పీఠభూమిలో ఉండడం జరిగింది. ఈ బైలదిల్లా ఇనుప ఖనిజ క్షేత్రం నుంచే మనకు ఇనుమును విశాఖ ఉక్కు కర్మాగారానికి తరలించడం జరుగుతుంది. ఇది ఈ బస్తర్ పీఠభూమికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. తర్వాత బేతుల్ పీఠభూమి చూస్తే సత్పురా పర్వతాలను దక్షిణంగా ఏమని పిలుస్తారని చెప్పుకున్నాం? గవిల్గర్ కొండలు అంటారని అనుకున్నాం కదా. సో ఈ గవిల్గర్ కొండలకి తర్వాత మహదేవ్ కొండలకి మధ్యన ఉన్నదే ఈ బేతుల్ పీఠభూమి. ఓకే, ఈ బేతుల్ పీఠభూమిలోనే తపతి నది అనేది ప్రారంభం అవుతుంది. ఓకే, ఇది ఈ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. మరి దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 1 గర్జాట్ కొండలు అనేది కరెక్ట్ ఆన్సర్. ఒడిషా ఉన్నత భూములు అని చెప్పేసి అని అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే క్రింది ఏ భూభాగాన్ని దక్షిణ భారతదేశ పైకప్పు అని పిలుస్తారు అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ 1 తెలంగాణ పీఠభూమి, ఆప్షన్ 2 కర్ణాటక పీఠభూమి, ఆప్షన్ 3 తమిళనాడు ఉన్నత భూములు, ఆప్షన్ 4 సిగూరు పీఠభూమి. ఓకే, సో ఇప్పటి వరకు అంటే మనము ఫస్ట్ సెకండ్ ఈ రెండు క్వశ్చన్స్ కూడా ఉత్తర దక్కన్కి సంబంధించిన క్వశ్చన్స్, ఇది వచ్చేసి దక్షిణ దక్కన్కి సంబంధించిన క్వశ్చన్. ఓకే, మరి ఈ దక్షిణ దక్కన్ గురించి చెప్పుకుంటే మనము ఈ దక్షిణ దక్కన్ అనేది ముఖ్యంగా కర్ణాటక పీఠభూమి, దక్షిణ దక్కన్ అనేది ముఖ్యంగా కర్ణాటక పీఠభూమి, తర్వాత తెలంగాణ పీఠభూమి. ఓకే, తెలంగాణ పీఠభూమి అండ్ తమిళనాడు ఉన్నత భూములను కలిపితే అంటే తమిళనాడు ఉన్నత ప్రాంతాలను కలిపితే
ఈ దక్షిణ దక్కన్ అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, దక్షిణ దక్కన్ అంటే ఏ భాగాలు ఉంటాయి, దక్షిణ దక్కన్లో ఏమేమి ఉంటాయి అంటే కర్ణాటక పీఠభూమి, తెలంగాణ పీఠభూమి, తమిళనాడు ఉన్నత భూములు ఉండేదాన్నే మనము దక్షిణ దక్కన్ అని చెప్పేసి చెప్పుకుంటాము. అయితే దీంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఈ కర్ణాటక పీఠభూమి. ఈ కర్ణాటక పీఠభూమి గురించి చెప్పుకుంటే ఈ కర్ణాటక పీఠభూమి అనేది కృష్ణా నదికి దిగువన, అలాగే పశ్చిమ కనుమలు ఏవైతే ఉంటాయో పశ్చిమ కనుమలకు తూర్పు వైపున, ఓకే, పశ్చిమ కనుమలకు తూర్పు వైపున, తర్వాత తుంగభద్ర మరియు కావేరీ నదులకు పై భాగాన ఉన్నటువంటి ప్రాంతాన్నే, భూభాగాన్ని ఏమంటారు అంటే కర్ణాటక పీఠభూమి అని చెప్పేసి అని అంటారు. ఈ కర్ణాటక పీఠభూమిని ఏమంటారు అంటే మైసూర్ పీఠభూమి అని అంటారు. ఓకే, మైసూర్ పీఠభూమి అని చెప్పేసి చెప్తారు. దీన్నే మన దక్షిణ భారతదేశంలో ఎత్తైన పీఠభూమి ఏంటి అని అంటే కర్ణాటక పీఠభూమి. దీన్నే ఏమంటారు అంటే దక్షిణ భారతదేశ పైకప్పు అని చెప్పేసి అని అంటారు. ఈ కర్ణాటక పీఠభూమిని ఏమంటారు, దక్షిణ భారతదేశ పైకప్పు అని అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, అండ్ అలాగే ఈ కర్ణాటక పీఠభూమికి తూర్పు అంచుననే మనకు కోలార్ పీఠభూమి అనేది ఉంటుంది. ఓకే, తూర్పు అంచున ఈ కోలార్ పీఠభూమిలోనే KGF అనేది ఉంటుంది అనమాట. KGF అంటే ఏంటి, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అనమాట. ఈ గోల్డ్ మైన్స్ అనేవి ఎక్కడ ఉంటాయి అని అంటే కోలార్ పీఠభూమిలో ఉండడం జరుగుతుంది ఇది. అండ్ అలాగే ఈ కర్ణాటక పీఠభూమిలోనే రంగంతిట్టు పక్షి సంరక్షణ కేంద్రము, బన్నేర్ఘట్ట నేషనల్ పార్క్ అనేవి ఈ కర్ణాటక పీఠభూమిలోనే ఉండడం జరిగింది. ఓకే, ఇది ఈ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. మనకి ఈ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ ఏంటండి, ఆప్షన్ 2 కర్ణాటక పీఠభూమి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 4th క్వశ్చన్ వచ్చేసి మహారాష్ట్ర ఎవరెస్ట్ అని క్రింది ఏ శిఖరాన్ని పిలుస్తారు. ఓకే, సో ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 సాల్హేర్, ఆప్షన్ 2 దోడప్, ఆప్షన్ 3 మహాబలేశ్వర్, ఆప్షన్ 4 కల్సుబాయ్. ఓకే, మరి ఇది వచ్చేసి పశ్చిమ కనుమలకు సంబంధించిన క్వశ్చన్. ఓకే, మనకు దక్షిణ దక్కన్ అనేది అయిపోయింది. తెలంగాణ పీఠభూమి గురించి మనం తెలంగాణ జాగ్రఫీ వచ్చినప్పుడు అందులో భాగంగా చెప్పుకుందాం. ఓకే, ఇప్పుడు పశ్చిమ కనుమల గురించి చెప్పుకుంటే ఈ పశ్చిమ కనుమలనే మనం ఏమంటాము అంటే సహ్యాద్రి శ్రేణులు అని చెప్పేసి పిలుస్తారు. ఈ పశ్చిమ కనుమలను ఏమంటారు, సహ్యాద్రి శ్రేణులు అని అంటారు. ఈ సహ్యాద్రి శ్రేణులు అనేవి తపతీ నది దగ్గర నుంచి మొదలు పెడితే హిందూ మహాసముద్రం వరకు విస్తరించి ఉండడం జరిగింది. ఏవి, ఈ పశ్చిమ కనుమలు అనేవి. ఓకే, మరి ఎలా విస్తరించి ఉన్నాయి అంటే వాటి యొక్క పొడవు ఎలా ఉంది, వెడల్పు ఎలా ఉంది అని అంటే దాదాపుగా 1600 కిలోమీటర్ల పొడవుతోటి, ఓకే, 1600 కిలోమీటర్ల పొడవుతోటి, తర్వాత 50 నుంచి 100 కిలోమీటర్ల వెడల్పుతోటి ఇవి తపతీ నది దగ్గర నుంచి మొదలు పెడితే హిందూ మహాసముద్రం వరకు విస్తరించి ఉండడం జరిగింది. మరి రాష్ట్రాల పరంగా చూస్తే గుజరాత్ దగ్గర నుంచి మొదలు పెడితే అరేబియా సముద్రం దక్షిణాంచు వరకు ఇవి విస్తరించి ఉండడం జరిగింది. అంటే పర్టికులర్గా చెప్పాలంటే గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కేరళ, కర్ణాటక, తమిళనాడు ఈ రాష్ట్రాల గుండా ఈ పశ్చిమ కనుమలు అనేటివి విస్తరించి ఉండడం జరిగింది. ఓకే, మరి ఈ పశ్చిమ కనుమలను అంటే ఈ సహ్యాద్రి శ్రేణులను కూడా 2 రకాలుగా విభజించడం జరిగింది. అవి ఏంటి అని అంటే ఉత్తర సహ్యాద్రి శ్రేణులు, తర్వాత సెకండ్ వన్ వచ్చేసి దక్షిణ సహ్యాద్రి శ్రేణులు. ఓకే, మరి మనము ఈ ఉత్తర సహ్యాద్రి గురించి చెప్పుకుంటే ఈ ఉత్తర సహ్యాద్రి శ్రేణులు అనేవి ఎక్కువగా మనకు మహారాష్ట్ర, గోవాలో విస్తరించి ఉండడం జరిగింది. ఓకే, మహారాష్ట్ర, గోవాలో ఈ ఉత్తర సహ్యాద్రి శ్రేణులు అనేటివి ఉన్నాయి. ఓకే, వీటిల్లో ఈ ఉత్తర సహ్యాద్రి శ్రేణుల్లోనే ఉన్నటువంటి ముఖ్యమైన శిఖరాలు ఏంటి అని అంటే సాల్హేర్ శిఖరం, తర్వాత దోడప్ శిఖరం, మహాబలేశ్వర్ శిఖరం, కల్సుబాయ్ అనే శిఖరాలు అనేటివి ఉండడం జరిగింది. అలాగే వీటితో పాటు హరిశ్చంద్ర శిఖర్, ఓకే, హరిశ్చంద్రగర్ అనే శిఖరం కూడా ఉండడం జరిగింది. హరిశ్చంద్రగర్ అనే శిఖరం కూడా ఉన్నది. ఓకే, అయితే ఈ అన్ని శిఖరాల్లో ఎత్తైన శిఖరం ఏంటి, ముఖ్యమైన శిఖరం మహారాష్ట్రలోనే ఎత్తైన శిఖరం ఏంటి అని అంటే ఈ కల్సుబాయ్ అనే శిఖరం అండి. ఓకే, దీని యొక్క ఎత్తు ఎంత అని అంటే 1646 మీటర్ల ఎత్తు అనేది ఉంది. దీన్నే ఏమంటారు అంటే మహారాష్ట్ర ఎవరెస్ట్ అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, ఏ శిఖరాన్ని పిలుస్తారు, ఉత్తర సహ్యాద్రి శ్రేణుల్లో ఉన్నటువంటి ఈ కల్సుబాయ్ అనే శిఖరాన్ని మనము మహారాష్ట్ర ఎవరెస్ట్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మరి ఈ 4th క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 కల్సుబాయ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే దొడబెట్ట శిఖరం ఈ క్రింది ఏ శ్రేణుల్లో ఉంది అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ 1 అన్నామలై కొండలు, ఆప్షన్ 2 నీలగిరి కొండలు, ఆప్షన్ 3 పళని కొండలు, ఆప్షన్ 4 కాడమం కొండలు. ఓకే, మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకునే కంటే ముందుగా మనం ఇంతకుముందు ఉత్తర సహ్యాద్రి శ్రేణుల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు దక్షిణ సహ్యాద్రి శ్రేణుల గురించి చెప్పుకుంటే ఈ దక్షిణ సహ్యాద్రి శ్రేణులు అనేవి కేరళ, కర్ణాటక,
తర్వాత తమిళనాడు ఈ ప్రాంతాల్లో ఈ దక్షిణ సహ్యాద్రి శ్రేణులు అనేటివి ఉండడం జరిగింది. ఓకే, మనకి ఇదేంటి సెకండ్ కదా దక్షిణ సహ్యాద్రి శ్రేణులు అనేవి. ఓకే, అయితే ఈ దక్షిణ సహ్యాద్రి శ్రేణుల్లోనే మనకు జోగ్ అనే జలపాతం ఉండడం జరిగింది. ఓకే, జోగ్ అనే జలపాతం ఎక్కడుంది అని అంటే ఈ దక్షిణ సహ్యాద్రి శ్రేణుల్లో ఉంది. ఓకే, ఈ దక్షిణ సహ్యాద్రి శ్రేణుల్లో ఉన్నటువంటి కొండలు ఏంటి అని అంటే, ఓకే, ఈ దక్షిణ సహ్యాద్రి పర్వతాల్లో ఉన్నటువంటి ముఖ్యమైన కొండలు ఏంటి అని అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ వన్ వచ్చేసి నీలగిరి కొండలు. ఓకే, నీలగిరి కొండలు. సెకండ్ వన్ వచ్చేసి అన్నామలై కొండలు. ఓకే, అన్నామలై కొండలు. థర్డ్ వన్ వచ్చేసి కార్డమం కొండలు. కార్డమం కొండలు అంటే యాలకుల కొండలు అంటారు కదా అవన్నమాట. సో ఫోర్త్ వన్ వచ్చేసి పళని కొండలు. మరి ఈ నీలగిరి కొండల గురించి చెప్పుకుంటే ఈ నీలగిరి కొండలు అనేవి తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ మూడు రాష్ట్రాలకు కూడా ఒక ట్రై జంక్షన్ లాగా ఉంటాయి. ఎక్కువగానైతే అంటే ప్రధాన భాగం మాత్రము ఈ తమిళనాడులోనే ఉండడం జరుగుతుంది. ఓకే, ఈ తమిళనాడులోనే ఈ నీలగిరి కొండల్లోనే ఎత్తైన శిఖరం ఏంటి అని అంటే దొడబెట్ట అనే శిఖరం ఉంటుంది. ఓకే, ఈ నీలగిరి కొండల్లో ఉన్నటువంటి ఎత్తైన శిఖరం ఏంటి అంటే దొడబెట్ట. మరి దీని యొక్క ఎత్తు ఎంత అనంటే 2637 మీటర్లు అనేది ఈ దొడబెట్ట శిఖరం యొక్క ఎత్తు. ఈ దొడబెట్ట శిఖరం పాదాల వెంబడే ఉన్నటువంటి వేసవిడిది కేంద్రం ఏంటి అని అంటే ఊటీ అండి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఊటీనే ఏమని పిలుస్తారు అని అంటే ఉదక మండలం అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, ఉదక మండలం. అలాగే ఊటీని ఏమంటారు ఉదక మండలం అని పిలుస్తారు. అలాగే ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే ఈ పశ్చిమ కనుమలు తూర్పు కనుమలు కలిసే ప్రాంతం ఏంటిది అని అంటే గుడలూరు. ఓకే, పశ్చిమ కనుమలు తూర్పు కనుమలు కలిసే ప్రాంతం ఏంటి అని అంటే గుడలూరు అండి. ఈ గుడలూరు అనేది ఎక్కడ ఉంటుంది అని అంటే ఈ నీలగిరి కొండల్లోనే ఉంటుంది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు కలిసే ప్రాంతం ఏంటి అంటే గుడలూరు. ఈ గుడలూరు అనేది ఎక్కడ ఉంటుంది అని అంటే దక్షిణ సహ్యాద్రి శ్రేణుల్లోని నీలగిరి కొండల్లో ఈ గుడలూరు అనే ప్రాంతం ఉంటుంది. ఓకే, ఈ అన్నామలై కొండల గురించి చెప్పుకుంటే అన్నామలై కొండలు అనేటివి ఎక్కువగానైతే కేరళలో కొంతమేర తమిళనాడులో విస్తరించి ఉండడం జరిగింది. ఓకే, అన్నామలై కొండలు అనేటివి ఎక్కువగా కేరళలో. అయితే ఈ అన్నామలై అంటే అర్థం ఏంటిది అని అంటే ఏనుగుల కొండ అని చెప్పేసి అర్థం. ఓకే, ఏనుగుల కొండ అని చెప్పేసి అని అంటారు. ఏనుగుల కొండలు అని చెప్పేసి అర్థం. ఓకే, మరి ఇందులో ఉన్నటువంటి ఎత్తైన శిఖరం ఏంటి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అన్నామలై కొండల్లో ఉన్నటువంటి ఎత్తైన శిఖరం ఏంటి అని అంటే అనైముడి. ఓకే, అనైముడి. ఈ అనైముడి శిఖరం యొక్క ఎత్తు ఎంత అంటే 2695 మీటర్లు. ఓకే, దొడబెట్ట వచ్చేసి 2637 మీటర్లు. ఇది అనైముడి శిఖరం వచ్చేసి 2695 మీటర్లు. ఓకే, 2695 మీటర్లు పొడవు అనేది ఉందన్నమాట. ఓకే, ఈ అనైముడి శిఖరం. అండ్ నెక్స్ట్ చూస్తే ఈ కార్డమం కొండలు. ఈ కార్డమం కొండలు అనేటివి ఎక్కువగా కేరళలో కొంతమేర తమిళనాడులో ఈ కార్డమం కొండలు అనేటివి విస్తరించి ఉండడం జరిగింది. ఓకే, ఈ కార్డమం కొండల్లో ఉన్నటువంటి ఎత్తైన శిఖరం ఏంటి అంటే దేవలగిరి. ఓకే, దేవలగిరి అనే ఎత్తైన శిఖరం అనేది ఉండడం జరిగింది. అయితే ఈ కార్డమం కొండల్లో ఉన్నటువంటి మరొక ముఖ్యమైన శిఖరం ఏంటి అని అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, అగస్త్యమలై అనే శిఖరం ఉండడం జరిగింది. ఈ అగస్త్యమలై అనే శిఖరం ఏంటి అని అంటే ఇది ఎందుకంత ముఖ్యమైనది అని అంటున్నానంటే మన భారతదేశానికి దిగువ భాగాన ఉన్నటువంటి శిఖరం ఏంటి అని అంటే ఈ అగస్త్యమలై అనే శిఖరం. ఓకే, సో ఇది ఈ కార్డమం కొండలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత పళని కొండలు చూస్తే ఈ పళని కొండల్లో ఉన్నటువంటి ఎత్తైన శిఖరం ఏంటి అని అంటే వందరావు శిఖరం. ఓకే, వందరావు శిఖరం అని చెప్పేసి అని అంటారు. ఓకే, మరి ఈ పళని కొండల్లో ఉన్నటువంటి వేసవిడిది కేంద్రం ఏంటి అని అంటే కొడైకెనాల్. ఇది ఈ వేసవిడిది కేంద్రం, కొడైకెనాల్ అనే వేసవిడిది కేంద్రం పళని కొండల్లో ఉండడం జరిగింది. సో మనం క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏమని అంటున్నాడు, దొడబెట్ట శిఖరం అనేది ఎక్కడ ఉంది అని చెప్పేసి ఏ శ్రేణుల్లో ఉంది అని చెప్పేసి అడుగుతున్నాడు. మరి ఏ శ్రేణుల్లో ఉంది, నీలగిరి కొండల్లో ఉండడం జరిగింది. ఓకే, మరి ఫిఫ్త్ క్వశ్చన్కి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇవి ఈ రోజుకు సంబంధించిన క్వశ్చన్స్ అండ్ వాటి ఎక్స్ప్లెనేషన్. ఇవన్నీ కూడా మీకు కంప్లీట్గా ఫ్రీగా అందించడం జరుగుతుంది ఓన్లీ మన టార్గెట్ కాకి యూట్యూబ్ ఛానల్లో. ఓకే, అలాగే మన టార్గెట్ కాకి యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మనకు ఇంకా ఈ టాపిక్లో మనము ఇప్పుడు దక్కన్ పీఠభూమి గురించి చెప్పుకున్నాం కదా, ఉత్తర దక్కన్, దక్షిణ దక్కన్, తర్వాత మనకు పశ్చిమ కనుమలు అనేటివి అయిపోయినాయి. ఇంకొక తూర్పు కనుమలు అనేది ఉంది. ఈ తూర్పు కనుమల గురించి చెప్పుకుంటే మనకు ద్వీపకల్ప పీఠభూమి పైన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి అయిపోతాయి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టార్గెట్ కాకి యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్తో కలుద్దాం. థ్యాంక్ యూ.